క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి మనమందరం ఇక్కడ ఏకంగా కూడి ఈరోజు ఇంకొక విధమైనటువంటి దేవుని మాటలు మన కొరకు ఏ విధమైనటువంటి దేవుని మాటలు దేవుడు ఆసక్తిగా మనకు చెప్పబోతూ ఉన్నాడో అవి మనం వినబోతా ఉన్నాం. అయితే పోయిన ఆదివారము మొత్తము రక్షణ గురించి చెప్తా ఉన్నాం. రక్షణ అంటే ఏంటి, ఎందుకు రక్షింపబడాలి, మనిషి కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, అలా రక్షింపబడిన వాళ్ళందరూ కుటుంబీకులు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది బైబిల్లో కూడా చూపించాం. అయితే నిన్న రాత్రి కూడా ఒక వాక్యం చెప్పాను, రక్షింపబడటం ఆలస్యమైతే ఏమైందో కూడా చెప్పాను. అయితే ఆ ఆలస్యము భయంకరమైతే ఎట్లా ఉంటది. ఇప్పుడు రక్షింపబడటం ఆలస్యమైంది, దేవుడు మన చెయ్యి వదిలేశాడు. దేవుడు మన చెయ్యి వదిలేస్తే ఏం జరుగుతుంది, అదే ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వాక్యము నేనేం చేస్తానంటే, నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు వేరే వేరే చర్చెస్కి వచ్చి వాక్యం చెప్పమని చెప్పి. అప్పుడల్లా ఇదే చెప్తా ఉంటా వాక్యం. వాళ్ళు విని ఏడుస్తూ ఉంటారు వెంటనే స్పాట్లో. నేను చూసి ఆశ్చర్యపోతా ఉంటా, భలే కదిలిచ్చింది వాక్యం వీళ్ళని అని చెప్పి. సో ఆ విధంగా నేను మీకు కొద్దిగా చెప్పుకుంటూ వస్తా. అయితే ఏంటి ఆ వాక్యం అనంటే, దేవుడు వదిలేస్తే ఏం జరుగుతుంది అని బైబిల్ మొత్తంలో వెతికితే ప్రకటన గ్రంథం కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం మొత్తం దేవుడు వదిలేస్తే ఏం జరుగుతుంది, దేవుడు మనల్ని వదిలేస్తే ఏం జరుగుతుంది, దేవుడు ఈ సంఘాన్ని వదిలేస్తే ఏం జరుగుతుంది, దేవుడు తానే సృజించిన ఈ పిల్లల్ని చీదరించుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పి ప్రకటన గ్రంథం మొత్తం రాశాడు ఒక అతను. ఆయన పేరు యోహాను. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులలో ఈయన కూడా ఒక శిష్యుడు, చాలా ఇష్టమైన శిష్యుడు అనమాట. యోహాను గారు ఒక చోట నుంచొని మామూలుగా తన పని తాను చేసుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు దర్శనమందు కనిపించి, ఇదిగో నువ్వు ఒక గ్రంథమును రాయాలి, ఈ గ్రంథము రాబోయే తరానికి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది, ఎన్ని కష్టాలు రాబోతున్నాయి, ఎన్ని యుద్ధాలు రాబోతున్నాయి, ఎన్ని వ్యాధులు రాబోతున్నాయో ప్రతి మానవుడికి తెలియాలి. తెలుసుకొని ప్రతి మానవుడు మారాలి. కాబట్టి నువ్వు ఈ గ్రంథాన్ని రాయటం మొదలుపెట్టు. ఆయన ఎలా రాశాడో తెలుసా, ఆయనకు అలా కనిపిస్తుంది, దర్శనం ద్వారా ఆయన రాయటం స్టార్ట్ చేశాడు. ఫస్ట్లో ఉంటుంది చూడండి, అదే వచనం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము ఏ విధంగా రాశాడో కనిపిస్తుంది. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ విషయాలన్నీ తన దాసులకు తెలియాలంట. ఇంతకీ ఆ దాసులు ఎవరు? మనమే. మనకు తెలియటానికి తన దూత ద్వారా ఈ వర్తమానం పంపించాడు. తన దూత ఎవరింతకీ? యోహాను గారు. ఎలా చూపించాడు? దర్శనమందు చూపిస్తే ప్రతి ఒక్కటి వాక్యమును మనకి లిఖిత పూర్వకంగా ఈ గ్రంథం మొత్తం రాశారు. ఈ గ్రంథం మొత్తం చదివితే అర్థం కాదు, ఫస్ట్ ఎవరికి అర్థం కాదు. ముందు చదివినా కానీ కొద్ది గొప్ప అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ గ్రంథం చదివితే అర్థం కాదు. ఈ గ్రంథంలో పాములు ఉంటాయి, ఘట సర్పం అంటది. ఒక స్త్రీ ఘట సర్పాన్ని మింగటం, ఘట సర్పం స్త్రీని మింగటం, ఒక పిల్లాడు రావటం, పిల్లాడు అడవులో పారిపోవడం, ఏంటేంటో ఉంటాయి అనమాట. ఏమీ అర్థం కాదు. కాబట్టి కొద్దిగా చెప్పుకుంటూ వస్తా. అయితే ఈ ప్రకటన గ్రంథం అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే రాకడ. అసలు రాకడ అంటే ఏంటి? రావడం. రాకడని రావడం అంటారు. బైబిల్ ప్రకారం రెండు రాకడలు ఉన్నాయి. ఫస్ట్ రాకడ క్రిస్మస్, యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక ఫస్ట్ రాకడ. రెండవ రాకడ ఇక అది అంతం అనమాట. ఆయన రెండోసారి వచ్చాడు అని అంటే ఇక భూమి మొత్తం అంతమైపోయినట్టే. ఇక తర్వాత మరలా కొత్త భూమి ఏర్పడిద్ది. 1000 ఏళ్ల పరిపాలన ఆ కొత్త భూమి మీద జరుగుతుంది. ఈ రెండు రాకడల్లో ఆల్రెడీ ఎన్ని రాకడలు జరిగిపోయినాయి? ఒక రాకడ జరిగిపోయింది. ఏంటా రాకడ? క్రిస్టమస్. డిసెంబర్ 25 జరుపుకుంటున్నాం కదా మనం అందరం. కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, కేకులు కట్ చేసుకుంటున్నాం, పలహారాలు పంచుకుంటున్నాం, ఇంకేం చేసుకుంటున్నాం. ఆ టైంలో చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుంటాం, పాత పడిపోయిన బూజు పెట్టిన గిన్నెలన్నీ బయటకు వేస్తోమి మళ్ళీ అదే ప్లేస్లో పెడతాం. ఇవన్నీ చేస్తాం కదా అదే రోజు.
సో ఫస్ట్ రాకడ యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక, రెండవ రాకడ తర్వాత మరలా వస్తున్నాడు ఆయన. మరి ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు? ఒకేసారి ఆయన అందరినీ తీసుకెళ్ళిపోతే ఒక మొత్తం సమాప్తం అయిపోయింది కదా అని అంటే, మత్తయి సువార్త లాస్ట్లో ఉంటాడు క్రీస్తు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. ఎందుకు స్థలం? ఎందుకు మనకి? మనం ఉండటానికి స్థలం కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన భౌతిక దేహము ఉండటానికి ఒక ఇల్లు కావాలి. ఈ భౌతిక దేహము భూమిలో మొత్తం చనిపోయి పూడ్చిపెట్టబడ్డాక మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఆత్మ దయచేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. జీవాత్మ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎక్కడ ఉంటుంది ఆత్మ? ఈ ఆత్మ ఉండటానికంటూ ఇళ్లను, గృహాలను, స్థలాలను నిర్మించడానికి ఆయన వెళ్ళాడు. త్వరలో రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా పసిపిల్లాడిగా వచ్చాడు. దీనుడిగా, దరిద్రుడిగా, పశువుల పాకలో పుట్టి, పశువుల తోటలో పొరండబెట్టి చాలా హీనమైన పరిస్థితుల్లో పెరిగాడు ఆయన. కానీ రెండవసారి ఆ విధంగా రాడు. చాలా రౌద్రుడిగాను, కోపంగాను రాబోతున్నాడు. పెద్ద సైన్యాన్ని వేసుకొని వస్తాడంట దేవుడు. దూతల సైన్యాన్ని వేసుకొని వెనక ఎర్రటి గుర్రం మీద సవారీ చేసుకుంటూ వస్తాడు. ఎరుపు దేనికి సూచన? కోపానికి సూచన, రౌద్రానికి సూచన. అటువంటి రౌద్రముతో దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడు. అసలు దేవాది దేవుడు మనల్ని పట్టించుకోకుండా జస్ట్ అట్లా మొహం పక్కకు తిప్పితేనే మనం ఏమైపోతామో, అట్లాంటిది కోపంతో ఖడ్గం పట్టుకొని భూమి మీదకి మన దగ్గరికి వస్తే మనం ఏమైపోతాం? ఊహించటానికి కూడా వీల్లేనటువంటిగా ఉంటాం. అటువంటి దేవుడు త్వరలో రాబోతున్నాను, ఆ రాబోయే ముందు ఏం జరుగుతుందో చెప్తా వినండి అని అన్నాడు దేవుడు. చూడండి ఏం జరుగుతుందో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, శిష్యులకి ముందే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ప్రాంతానికి వెళ్ళి త్వరలో రాబోతున్నాను, మళ్ళీ వెళ్ళిపోయి 3 రోజులు చనిపోయి 3 రోజులు తిరిగి లేచి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వస్తానని చెప్తా ఉంటే, శిష్యుల్లో ఒక అతను వచ్చి ఆసక్తిగా అడుగుతున్నాడు రహస్యంగా, ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు వచ్చేటప్పుడు ఏమేమి జరుగుతాయి చెప్పు నాకు ఒకసారి అని చెప్పని అంటా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూద్దాం. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చాలు, ఏమని చెప్తారంట? నేనే క్రీస్తుని. మీరందరూ నాకు ప్రార్థన చేయండి. ఆల్రెడీ వచ్చాడు ఒకటి తెలుసా, చాలా మంది వచ్చారు. ఒకతను యూదుల సైడే ఒకతను బ్లాక్ డ్రెస్ వేసుకొని మొత్తము మెళ్ళు సిలువ లాంటిది అంటే లూథరన్ టైప్ వాళ్ళలాగా వేసుకొని నేనే క్రీస్తునని చెప్పి వాళ్ళ భాషలో స్పీచ్ ఇచ్చాడనమాట. యూట్యూబ్ మొత్తం దద్దరిల్లిపోయింది, నిజమేనా అని చెప్పి. అంత్యక్రీస్తు అనమాట, క్రీస్తు వచ్చాడు అన్నట్టు. అంత్యక్రీస్తు అని అంటే రాకడ వచ్చేసింది. రాకడ వచ్చిందంటే మనుషులు వెళ్ళిపోయారంటే పాపులు భూలోకంలో ఉన్నారు, మంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారని అర్థం. అంటే రాకడ ఎప్పుడు వచ్చింది ఏంటి అని చెప్పి అందరు తానుమారు అయిపోయారు అనమాట, పాస్టర్లు అందరూ. తీరా చూస్తే అబద్ధ ప్రవక్త ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. నేనే క్రీస్తుని, ఆ వంశం నుండే వచ్చాను అని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టాడు. యూట్యూబ్లో చూస్తే కనిపిస్తుంది ఆయన పేరు. ముస్లిమ్స్ అంటే యూదుల్లాగా ఉంటాడు చూడటానికి సేమ్. సో నేనే క్రీస్తుని, నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి, నేను చెప్పింది వినండి అని చెప్పి చాలా మంది వస్తారు. కాబట్టి వాళ్ళని మీరేం చేయకూడదు, నమ్మకూడదు. తర్వాత
6 మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నవని గాని అంతము వెంటనే. మొన్న యుద్ధం వచ్చింది తెలుసా మన ఇండియాకి, పెహల్గామ్ అటాక్. మొన్న 1 year 2 years అయింది పెహల్గామ్ అటాక్. మన ఇండియన్స్ని వేరే బోర్డర్లో చంపేశారు, ఇండియన్ అని తెలియగానే చంపేశారు కావాలని చెప్పి. ఆ జరగగానే మన వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ నార్త్ సైడ్ వాళ్ళని వెళ్ళి యుద్ధం జరిగింది. ఈ యుద్ధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. అసలు యుద్ధ వాతావరణం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేస్తే మనకు అసలు తెలీదు. మన వైపు ఎప్పుడు యుద్ధం రాలేదు, భూకంపం రాలేదు, సునామీ రాలేదు, ఏమీ రాలే, వడగళ్ళ వర్షం రాలేదు. వస్తే ఒక తుఫాన్ వచ్చి మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయేమో కానీ అది రేరు. మనం బాగున్నాం సురక్షితంగా. కానీ యుద్ధాలు తరచూ చూసే దేశాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అప్పట్లో యుద్ధం జరిగినప్పుడు డైరెక్ట్ బాంబులు తీసుకెళ్లి ఇళ్ల మీద పేల్చేస్తే ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆ ఇళ్ళు పగిలిపోయి ఆ బ్రతికి ఉన్న వారి మీద పెచ్చులు పడిపోయాయట. పిల్లలు ఆ పెచ్చుల కింద పడిపోయి అల్లాడిపోయి చచ్చిపోయేవాళ్ళు. భూకంపాలు వచ్చి తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు మాత్రం పెచ్చుల కింద బతికే ఉండేవాళ్ళు. అది లోపలికి బాగా. అప్పటికి రెస్క్యూ టీం వచ్చి తెస్తానే ఉండేది, 24 గంటలు వాళ్ళని కాపాడుతానే ఉండేది. అలా ఒక స్టోరీ బయటకు వచ్చింది అనమాట. ఇద్దరిది, అక్క తమ్ముడు. అక్క ఇలా పడుకొని ఉంది, అక్క కింద తమ్ముడు పడుకొని ఉన్నాడు. పైన ఒక పెద్ద పెచ్చు పడిపోయి ఉంది అమ్మాయి మీద. 2 రోజులు వాళ్ళు అట్లాగే ఉన్నారంట. అప్పటికే వాళ్ళందరూ మనుషులందరూ తీస్తూనే ఉన్నారు. ఆ పిల్ల వాళ్ళ తమ్ముడికి ధైర్యం చెప్తుందంట, వస్తారు ఎవరో ఒకళ్ళు వస్తారు, సైలెంట్గా ఉండు, ఏడవకుండా ఉండు. 2 రోజులు అన్నం తినకుండానే ఆ పెచ్చుల కింద అట్లాగే ఉండిపోయారు. తర్వాత వాళ్ళని తీశారు బయటికి. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ వాతావరణము, చాలా భయంకరంగా, ఊహించలేమన్నమాట. తల్లిదండ్రులు డైరెక్ట్గా కళ్ళు ఎదుటే చనిపోవటం చూసిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఎదురే కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు. ఉయ్యాలలో పడుకొని ఉంది, అట్లా పడుకోబెట్టి పక్కకు వచ్చింది, భూకంపం వచ్చి పెచ్చొచ్చి ఆ ఉయ్యాల మీద పడిపోయింది. ఈ విధమైనటువంటి జరగబోతున్నాయి. కానీ అంత మాత్రం రాదు. ఇవన్నీ వస్తాయి కానీ అంతం మాత్రం రాదంట. తర్వాత జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. ఇప్పుడు ఎవరున్నారు ప్రశాంతంగా ప్రేమగా? జనం మీదకి జనం. ఊరికే లెగిస్తున్నారు గొడవలకి, ఒకరి మీదకి ఒకరికి. ఊరికే కోపాలు వచ్చేస్తున్నాయి, ద్వేషాలు వచ్చేస్తున్నాయి. ప్రేమ లేదు మనుషులకి, ప్రేమ అంతా చల్లారిపోయింది. ఇంతకుముందు ఏదన్నా మనిషికి ఏదైనా యాక్సిడెంట్ అయితే వెళ్ళిపోయి కాపాడుతారు, ఫస్ట్ తన పక్కన పెట్టేసి బండి గబుక్కుని వెళ్ళి కాపాడుతాడు మనిషి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీడియోలు తీస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా జరుగుతుందో, ఇక్కడ బాగా కాలిపోయింది, ఇతనికి బాగా గాయాలయ్యాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనా? ప్రేమ లేదు మనుషుల్లో, మానవత్వం లేదు, చల్లారిపోయిందంతా. తర్వాత అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మనుషులు భూలోకంలో వేదనలు, శ్రమలు, మహాశ్రమలు అనుభవించాలి. 3 స్టేజ్లు. ఫస్ట్ వేదనలు అనుభవిస్తాడంట, తర్వాత శ్రమలు, తర్వాత మహాశ్రమలు. ఈ 3 స్టేజ్ల తర్వాత క్రీస్తు వస్తాడు. వచ్చి అప్పుడు అందరినీ చంపేసి, అందరినీ సంహరించి, భూమి మొత్తాన్ని నాశనం చేసి మరలా నూతనమైన సృష్టిని ప్రారంభిస్తాడు. అయితే ఈ ఫస్ట్ దశ ఏంటి? వేదన. ఈ వేదనలో ఏమేమి చూసాం మనం? మనుషుల మీదకు మనుషులు లెగిస్తారు, మనుషుల్లో ప్రేమ ఉండదు, జనాల మీదకి జనాలు వేసి కొట్టుకుంటారు, చస్తారు. భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. ఇంతకుముందు నైజీరియా అటు సైడ్ నల్ల జాతీయులు ఉంటారు. అటు సైడ్ వాళ్ళంతా ఇంతకుముందు తిండి లేక మట్టి ఉండి తెలుసుగా, ఆ మట్టిని చక్కగా తీసి జల్లిస్తారు. మట్టిని జల్లించి దానిలో నీళ్లు పోసి బంకమట్టి లాగా పిసికి రొట్టెల్లాగా చేసి అద్ది దాన్ని ఎండలో పెట్టి అది ఇరుసుకొని తినేవాళ్ళు, తిండి లేక వాళ్ళు. తర్వాత ఆ సిచ్యువేషన్ అది విని ప్రపంచం అంతా కలిసిపోయింది అనమాట హృదయం. ఏంటి మరి ఇంత దరిద్రతలో ఉన్నారా వీళ్ళు అని చెప్పి. తర్వాత అందరూ వెళ్ళి వారికి స్పాన్సర్ చేసి, వారికి ఆహారం ఇచ్చి, బట్టలు ఇచ్చి, వారిని చూసుకొని ఇప్పుడు కొంచెం మెరుగయ్యారు అనమాట. అటువంటి కరువు పరిస్థితి మళ్ళీ రాబోతుంది, వస్తూనే ఉంటుంది.
తర్వాత మన పూర్వీకులు కరువు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా కరువు వచ్చింది, మట్టి తిన్నారు. మట్టి కూడా తింటే ఆహారం పురుగులు ఎక్కువైపోయి కడుపులో చచ్చిపోతాడు మనిషి. ఇంకా మనిషి ఏం చేశాడు అని అంటే మనిషిని చంపుకొని తినటం మొదలు పెట్టారు. అది ఆర్కియాలజిస్టులు నిజమే, ఇది ఇంతకు ముందు మనిషిని చంపుకొని తిన్నారు అని చెప్పి ప్రూవ్ అయిందన్నమాట. పిల్లల్ని చంపుకొని తిన్నారు, తల్లులు చిన్న పిల్లల్ని చంపేసుకొని తల్లిదండ్రులు ఆకలి తీర్చుకున్నారు. ఇది నిజంగా రుజువైంది అప్పటి కరువు కాలం. అదే కరువు కాలం ఇప్పుడు రిపీట్ అయితే ఏంది పరిస్థితి? మనకు వచ్చిన కరోనా ఆల్రెడీ వచ్చిందే, ఇది ఇంతకుముందు మన పూర్వీకులకు వచ్చింది, మరలా మనకు వచ్చింది, మరలా ఇది తర్వాత రిపీట్ అయింది. ఇవే జబ్బులు కొత్త జబ్బులేం కాదు, ఇవి పాత జబ్బులే, పాత రోగాలే, అవే మరలా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది ఫస్ట్ స్టేజ్ మాత్రమే. ఏంటిది? వేదనలకు ప్రారంభం అంట. తర్వాత అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుదురు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల నిమిత్తము ద్వేషింపబడుదురు. ఎవరైతే హల్లెలూయా అంటారో వాళ్ళు, ఎవరైతే బైబిల్ పట్టుకుంటారో వాళ్ళు, ఎవరైతే నేను క్రీస్తుని నమ్ముతున్నాను అనే వాళ్ళని ఏమంటారంట? దూషిస్తారంట. ఫస్ట్ ద్వేషిస్తారు, హింసిస్తారు, చంపేస్తారు. దూషిస్తారు, హింసిస్తారు, చంపేస్తారు. ఎవరిని? ఎవరైతే క్రీస్తుని, నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుని అని అంటారో ప్రతి ఒక్కరిని చంపేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ మహారాష్ట్ర సైడ్ ఇట్లాగే కూర్చొని వాక్యం చెప్తున్నాడని చెప్పి బయటికి తీసుకొచ్చి పేడ తినిపించారు. పేడ నోట్లో పెట్టి తినిపించి వాళ్ళ దేవుడి పేరు చెప్పు అని చెప్పి కొట్టారు. ఆయన కేసు ఏమి పెట్టకుండా దేవుడు నన్ను క్షమించమన్నాడు, నేను తిరిగి ఆయన క్షమిస్తున్నానని చెప్పి వదిలేశారు వాళ్ళు. అది చాలా ఏడుపు వచ్చేసింది అనమాట ఆ సిచ్యువేషన్ చూడంగానే. ప్రపంచమంతా వైరల్ అయిపోయింది ఆ న్యూస్. క్రిస్టమస్ రోజేమో మొత్తము స్టార్లు గీలు అన్నీ కూల్చేశారు. ఇవన్నీ జరుగుతాయి త్వరలో. కానీ మీరేమి కంగారు పడకూడదు, భయపడకూడదు, అన్నిటికీ ఓకే అనే ఉండాలి మీరు. తర్వాత అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులు ఏం చేస్తారంట? ఒకరికొకరు గొడవలు పెట్టుకోవటం, ఒకరికొకరు నాకు సంబంధం లేదు, వీళ్ళే చేసుకున్నారు, వీళ్ళదే అంతా అని చెప్పి అదొక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవటం. అదంతా వేరే కదా, తర్వాత చూసుకుందాం. ఇంకా తర్వాత అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. చాలు. అనేకులు అబద్ధ ప్రవక్తలు అంటే పలువురిని మోసపరచుదురంటే ప్రవక్తల్లో కూడా అబద్ధ ప్రవక్తలు ఉంటారు, నిజ ప్రవక్తలు ఉంటారు. అబద్ధ ప్రవక్తలు అంటే అట్లా, ఈ పండుగ ప్రార్థన చేశాను, ఈ పండు నువ్వు తిన్నావంటే పిల్లలు కొడతారు. అర్థమైనా? ఈ నూనెకి ప్రార్థన చేశాను, ఈ నూనె నువ్వు తాగితే నీళ్ళలో కలుపుకొని తాగితే నీకున్న కడుపులో నొప్పి తగ్గిపోద్ది అని బైబిల్లో ఎక్కడా చెప్పాల. ప్రార్థన డైరెక్ట్ మనిషికే జరిగింది కానీ పండ్లకి, నూనెలకి, నీళ్ళకి జరగదు. వీటిని అబద్ధ ప్రవక్తలు చెప్పేటువంటి మాటలు. వీళ్ళు సూచక క్రియలు కూడా చేస్తారు. వీళ్ళు అబద్ధ ప్రవక్తలైనా వీళ్ళు రోగాలను ఏం చేస్తారు? చాలా కార్యాలు చేస్తారు. అప్పట్లో మోషే గారు చేశారు, కర్రని కింద పడేగానే పామైంది. వీళ్ళు కూడా చేస్తారు. తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళని చూసి నిజమే వీళ్ళు దేవుడని నమ్మేస్తారు చాలా మంది. కానీ వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అని అంటుంది. ఈ సూచనలు చేసే వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ బైబిల్లో రాసింది. చూసి కూడా మనం నమ్మాము అని అంటే దేవుడికి మనల్ని కూడా ఏం చేయలేడు. తర్వాత అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ అక్రమం ఎక్కువైపోయింది. అక్రమం అంటే దౌర్జన్యం. నాకు ఇది కావాలంటే కావాలి, లాగేసుకోవటమే మనుషుల దగ్గర. వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, భేదవాడైనా, కటిక భేదవాడైనా, దరిద్రుడైనా, నోరు లేని వాడైనా సరే వాడి దగ్గర నుంచి నువ్వేం చేయాలా? అలాంటి మనుషులు ఇప్పుడున్నారు. తర్వాత ప్రేమ మాత్రం మనుషుల్లో ఉండదంట. తర్వాత అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అంటే, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరేం చేస్తారో చెప్పండి. ఇప్పుడు మనం రేషన్కి వెళ్తున్నాం. రేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్తే మనకు రేషన్ ఇస్తారు?
రేషన్ కార్డు, ఇంకా గోతం, డబ్బులు, ఇవి ఉంటే చాలు. ఆ రేషన్ కార్డులో ఉన్న మనిషి ఉండాలి ఖచ్చితంగా. తీసుకెళ్తే బియ్యము, పంచదార, కందిపప్పు ఇస్తారు. తర్వాత రాబోయే కాలంలో ఒక చిప్ ఉంటుంది అనమాట. చిప్ కానీ ఒక ముద్ర కానీ ఉంటుంది. 666 అని కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రతి ఒక్కళ్ళు నుదురు మీద కానీ చేతి మీద కానీ వేయించుకోవాలి. ఆ కోడ్ చూపిస్తే చాలు, డబ్బులు అక్కర్లా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అది వేయించుకోవద్దని చెప్తుంది. మీరేం చేస్తారు? ఆ కోడ్ ఉంటేనే నీకు రేషన్ ఇస్తారు. ఆ కోడ్ ఉంటేనే నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి. ఆ కోడ్ ఉంటేనే నీకు బట్టలు కొనుక్కోవాలి. ఆ కోడ్ ఉంటేనే నీకు స్థలము, పన్ను అన్నీ వస్తాయి. ఆ కోడ్ వేసుకుంటేనేమో నువ్వు పరలోకానికి వెళ్ళవు అని బైబిల్ చెప్తుంది. ఏం చేస్తావు? ఆ కోడ్ వేసుకోకపోతే చంపేస్తారు. వారం రోజులు టైం ఇస్తారు. కోడ్ లేని వాళ్ళందరినీ తర్వాత వరుసగా చంపేస్తుంది. మిలిటరీ దిగుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తావు? అందుకే బైబిల్ చెప్తుంది, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు నేను చెప్పిందే వినాలా. మధ్యలో నాకు ఆకలి వేసింది పక్కకు తిరిగాను, నాకు దాహం వేసింది ఇటు తిరిగానంటే కుదరదు. అంతము వరకు నీ దారి చివరి వరకు నా దాకా నడుచుకుంటూ వస్తేనే నీకు రక్షణ దొరుకుతుంది అని చెప్పి ముందే చెప్పాడు దేవుడు. తర్వాత మరియు రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము ఎప్పుడు వచ్చిందంట? అంతం ఎప్పుడు వచ్చింది? భూకంపాలు అయ్యి, మనుషుల మీదకి మనుషులు లేచి, ప్రేమలు చల్లారిపోయి, కొట్టుకు వచ్చి మనుషులందరూ పోయినా సరే ఏం జరిగితే వచ్చిందంట? ఈ రాజ్య సువార్త, క్రీస్తు అనే అతనే రక్షకుడు, ఈయన ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్తాం, ఈయనే దేవుడు అని ఈ మాట సకల భూజనుగులు మొత్తానికి తెలిసిన తర్వాత మాత్రమే రాకడ వస్తుందంట. అంటే సకల భూజనుల్లో ఇంకా ఉన్నారు. అప్పుడు రాకడ రాలేదంటే అడవుల్లో ఉన్నారు, గుహల్లో దాక్కున్నారు. ఇంకా రీసెంట్గా ఒక న్యూస్ వచ్చిందన్నమాట. ఒక ఫారెన్ కెనడా ఆమె వాళ్ళ కూతుర్ని అట్టి పెట్టుకొని గుహలో అట్లాగే ఉండిపోయింది దారి తెలియక. తర్వాత ట్రెక్కింగ్ చేసే వాళ్ళందరూ కనిపెట్టారు. వాళ్ళు అట్లాంటి ప్రజలు గుహల్లో ఉన్నారు, భూముల్లో ఉన్నారు. ఇలా సకల జనులు, మానవుడు అనే ప్రతి ఒక్కడికి క్రీస్తు అనేవాడు ఉన్నాడు అని తెలియాలంట. అప్పుడు వస్తుందంటారు అక్కడ. తర్వాత కాబట్టి ప్రవక్త అయిన, అక్కడి నుంచి కాదు ఇంకొంచెం కిందకు వద్దాం. 19 24:19 మత్తయి సువార్త 24:19. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకూడదని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ. ఏంటి ఆ శ్రమ? ఎందుకు? ఒక శ్రమ రాబోతుందంట, కొన్ని శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమల్లో గర్భిణీ స్త్రీలకు మహాశ్రమ అంట. గర్భంతో ఉన్నవాళ్ళు, పాలిచ్చే తల్లులకు శ్రమ అంట. తర్వాత ఇంకెవరికి శ్రమ? పాలిచ్చు వారికి శ్రమ. ఆ శ్రమ చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండున్నట్లు. శ్రమలో కూడా ఏమంటారు దీన్ని? శ్రమలో కూడా డిస్కౌంట్. శ్రమలో కూడా కొద్దిగా డిస్కౌంట్ కావాలంటే ప్రార్థన చేయండి ఇప్పుడైనా సరే అని దేవుడు అంటున్నాడు. శ్రమ అంటే అంత పెద్ద శ్రమ ఏం రాబోతుంది గర్భిణీ స్త్రీలకి? ఈ విధమైనటువంటి శ్రమ. ఒక్క శ్రమ చూపిస్తా మీకు, జస్ట్ ఒక్క శ్రమ. ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. ఒక్క శ్రమ. 4వ దూత తన పాత్రను
సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని అయినను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. ఇక్కడ దూతలు ఏం చేస్తాయంటే పాత్రలు కుమ్మరిస్తా ఉంటాయి. ఏంటా పాత్రలు అనంటే శ్రమల పాత్రలు అంట. టైం ప్రకారం ఒక్కొక్క దూత ముందుకు వచ్చి భూలోకం మీద ఇట్లా కుమ్మరిస్తాయి అంట. ఇట్లా కుమ్మరిస్తా ఉంటే ఒక్కొక్క శ్రమ భూలోకానికి వచ్చింది. ఇది నాలుగో దూత భూమి మీదకి ఇలా కుమ్మరించగానే ఏం జరుగుతుంది? సూర్యునికి ఒక అధికారం ఇచ్చారంట. ఏంటి అధికారం? వేడితో మనుషుల్ని కాల్ చేసే అధికారం. ఇప్పుడు త్వరలో రాబోతుంది ఏంటది? ఎండాకాలం. ఈ ఎండాకాలం వస్తేనే భయం వేస్తుంది నాకు. ఎందుకు అనంటే సంవత్సరం వేడి ఎక్కువ అవుతుంది. మీరు గమనిస్తున్నారో లేదో? సంవత్సరం వేడి ఎక్కువ అవుతుంది. సంవత్సరం వర్షాలు ఎక్కువ అవుతున్నాయి. సంవత్సరం చలి ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం చలి ఎట్లా ఉంది? విపరీతంగా ఉంది. ఇట్లాంటి చలి నా చిన్నప్పుడు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. ఈ ఎండలు కూడా పోయిన సంవత్సరం అల్లాడిపోయాం ఎండలకి. మరి ఈ సంవత్సరం ఇంకా భయంకరంగా ఉంటుంది. అయితే ఈ ఎండకి మనుషులందరూ కాలిపోవటం తథ్యం అంట. కాలిపోతా అల్లాడిపోతా మాడిపోతా ఉంటారంట. సూర్యుడి నుండి ఒక రేస్ వస్తాయి. పొద్దున 9 ఆ టైంలో కూర్చుంటేనేమో విటమిన్ సి విటమిన్ బి వస్తాయి మనకి మంచిగా, గంట కూర్చుంటేనే. అదే రోజంతా కూర్చుంటే దానిలో ఉన్నటువంటి చెడు కిరణాలు మనల్ని తాకి మన ఒంటి మీద ర్యాషెస్ క్రియేట్ చేస్తాయి. సూర్యుని కిరణాలు, చెడు కిరణాలు ఎక్కువ వేడి క్రియేట్ చేసినప్పుడు మన స్కిన్కి తగిలి ర్యాషెస్ క్రియేట్ అయ్యి మన స్కిన్ క్యాన్సర్ వస్తుంది. అందుకే ఎండలో ఎక్కువగా ఉండకూడదు. మన బాడీ ఏం చేస్తుందంటే ఎండ ఎక్కువగా తగిలినప్పుడు లోపల ఉన్నటువంటి ఒక కెమికల్ని రిలీజ్ చేసి అప్పుడు మనం చర్మం అంతా నల్లగా మారుతుంది. అదే ఇంకా అలాగే వేడి ఎక్కువ అవుతూ ఉంటే స్కిన్ డ్యామేజ్ అయ్యింది, ఇంకా ప్రొటెక్ట్ చేయలేదన్నమాట, కాపాడలేదు మన బాడీ మొత్తాన్ని. అలాంటి రోగాలు త్వరలో రాబోతున్నాయి. ఆ వేడికి తట్టుకోలేక మనుషులు దేవుని తిట్టుకుంటా ఉంటారంట. ఇప్పుడు మనం కూడా అంతేగా, అబ్బాయి ఏం వర్షంరా నాయన, ఎప్పుడు కురుస్తూనే ఉంటది, ఏంది నాయన ఇంత వేడి. అప్పటి మనుషులు దేవుణ్ణి తిట్టుకుంటా ఉంటారంట. దేవుడు ఇంత గొప్ప శ్రమ ఇచ్చాడని వాళ్ళకి తెలుసు, కానీ వారు మారు మనసు పొందకుండా ఉన్నారంట. అంతేగా లాస్ట్ లో చదివాం మనం. ఇంకొకసారి చదివాం లాస్ట్ క్వశ్చన్. ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఇది అంత వేడి అనుభవిస్తూ ఆ శ్రమలో అన్ని రోగాలు అనుభవిస్తూ ఉన్నా సరే వారు మాత్రం మారు మనసు పొందట్లేదంట. చూడండి, అప్పటికి మనసు ఎంత కఠినమైపోయింది మనుషులకి. ఇప్పుడంటే కొంచెం చలిస్తున్నారు మనుషులు, భయము భక్తి మనుషుల్లో ఉంది. ఆ తర్వాత మనుషుల్లో ఇంకా ఏముండవు, భయము భక్తి, ప్రేమ అభిమానాలు, బంధువులు బంధుత్వాలు, ఇక ఇవేమి ఉండవు. నా అనేది కూడా ఉండదు. నా అనేది మాత్రమే చూసుకుంటాడు. సొంత కూతురు భార్య ఇక ఇవేమి ఉండవు. స్వార్థం ఎక్కువైపోతా ఉంటుంది తర్వాత. అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు శ్రమలు ఇస్తా ఉంటే మనుష్యుడు మారకుండా మారు మనసు పొందకుండా అంతే కఠినంగా ఉంటాడంట. దేవుడు ఏం చేస్తాడు అప్పుడు? నువ్వు అంత కఠినంగా ఉంటావా, సరే కానీ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కటి కుమ్మరిస్తా ఉంటది. తర్వాత ఇంకొక శ్రమ ఏంటంటే, ఒక పెద్ద నక్షత్రం వచ్చి మాచిపత్రి నీళ్ళలో పడిపోయిద్దంట. నీళ్ళల్లో పడిపోగానే అది ఎక్కడికి పడిద్ది? మంచి నీళ్ళలో పడిద్దంట. అది పడక ఆ నీళ్ళన్నీ చేదైపోతాయి. ఇది ఇంకో శ్రమ. నీళ్ళన్నీ చేదైపోతే ఆ మనుషులు నీళ్లు తాగలేక వాసన వస్తున్నాయి. ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు చచ్చిపోయి ఆ సీ ఫుడ్ తినలేక మనుషులు అదొక కరువు వచ్చి ఆ నీళ్ళని మళ్ళీ చెట్లకు వాడలేక ఆ విధమైనటువంటి కరువు వచ్చింది. సరే, మనుషులు దాహాన్ని తట్టుకోలేక ఆ నీళ్ళని తాగుతారు. ఆ నీళ్ళని తాగితే మళ్ళీ జబ్బులు వచ్చి రోగాలు వచ్చి ఆ రోగాలకి మందులు తెలియక కోట్ల మంది మనుషులు చచ్చిపోతారు. ఆ మనుషుల్ని తీసుకెళ్లి పాతి పెట్టడానికి స్థలం లేక అట్లా కుప్పలుగా పడేస్తారు. కరోనా టైంలో ఎట్లా బాతేశారు మనుషుల్ని? చచ్చిపోతే సమాధి తీసి పెట్టారు అనుకున్నారు. ఎట్లా బాతేశారు తెలుసా మనుషుల్ని? కరోనా వచ్చిన వాళ్ళని
చక్కగా బ్యాగ్లో పెట్టేసి కుప్పలు కుప్పలు పెద్ద గుంట తీసి గుంటలో వేసారు అంతే. కుప్పలు కుప్పలుగా గుంటల్లో వేసేసి, ఎట్లా జంతువులు చచ్చిపోతే వేస్తారే గుంట తీసేసి, గుంటలో ఎలుకలు చచ్చిపోయినా పందులు చచ్చిపోయినా అట్లా వేస్తారు మనుషుల్ని. గుంట పెద్దది తవ్వి దాంట్లో మనుషుల్ని వేసేసి ఒకేసారి కప్పెట్టేశారు. మనిషి శరీరానికి గౌరవం లేదు, అంతేగా మరి. ఎంత బాధపడి ఉంటారు ఆ చనిపోయిన బతికున్నటువంటి వారు వాళ్ళన్నట్టు చేస్తూ ఉంటే. కానీ తప్పదు, ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళి సపరేట్గా చేస్తే మళ్ళీ వైరస్ ఇంకొకరికి పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు మంచిగా శానిటైజర్లు కెమికల్ అన్నీ వేసి ఆ వైరస్ చచ్చిపోయాక తీసుకెళ్ళి పాతేశారు. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ రాబోతుంది. అలా పాతి పెట్టే మనుషులు కూడా ఉండరు ఇంకా తర్వాత. అలా పాతి పెట్టేవాళ్ళు లేక శవాలన్నీ అట్లా రోడ్ల మీద అట్లా ఉండిపోయి అవి కుళ్ళిపోతా వాటి నుండి వాసన వచ్చి ఆ వాసనకి మళ్ళీ రోగాలు వచ్చి కొత్త కొత్త రోగాలు పడుతూ ఉంటాయి. అప్పుడు ఆ వాసనకి రోగాలు వచ్చి మనిషి అల్లాడిపోతా ఉండి ఇక నాకు ఈ బతుకొద్దురా నాయన నేను చచ్చిపోతానని చెప్పి బావిలో దూకటానికి వెళ్తే ఆ బావి అటు జరిగిద్దంట. బావిలో దూకటానికి వెళితే మనిషి శ్రమ తట్టుకోలేక ఆ బావి అటు జరిగిద్దంట. అంటే ఏందర్థం? దేవుడు ఒక ఆట ఆడుతున్నాడు అనమాట మనిషితో. నువ్వు చావకూడదు, కానీ నువ్వేం అనుభవించాలి? శ్రమ అనుభవించాలి. అప్పటికీ మనుషులు మారరు, అప్పటికీ మనుషులు మాత్రం మారరు. ఏం చేస్తారు? తిట్టుకుంటా ఉంటారు, మా బతికేంటి, మమ్మల్ని ఎందుకు పుట్టించాడు దేవుడు, మేమేం పాపం చేసాం, మేమేం కర్మ చేసాం అని. అప్పుడు దేవుడు ఇద్దరు ప్రవక్తలు భూమి మీదకి దింపుతాడు. దింపి అప్పటికి ఇంకెవ్వరు వాక్యం చెప్పరు, చర్చీలు ఉండవు, ఎవరు జూమ్ మీటింగ్లో వాక్యం చెప్పరు, ఎవరు వాక్యం చెప్పినా సరే డైరెక్ట్గా చంపేస్తారు. అప్పుడు ఇద్దరు ప్రవక్తలు వచ్చి గోనె పట్టాలు కట్టుకొని ఇదిగో క్రీస్తు త్వరలో రాబోతున్నాడు, అంతం జరగబోతుందని చెప్పి ఇద్దరు మాట్లాడతారు. ఇద్దరు వాళ్ళిద్దరిని చంపుదామని చెప్పి మళ్ళీ జనాల మీదకి వెళ్తారు. అయితే వీళ్ళిద్దరు యుద్ధం చేస్తారు. ఈసారి ఎవరైతే వాళ్ళ మీదకి వస్తారో వాళ్ళందరినీ వీళ్ళు చంపేస్తారు. ఖడ్గం తీసుకొని ఒకళ్ళు నోట్లో నుండి అగ్ని వచ్చేస్తుంది ఒకళ్ళకి, ఒకళ్ళు ఖడ్గంతో మంచి యుద్ధం చేస్తూ ఉంటాడు ఒక ఆయన. భయం వేసింది వాళ్ళిద్దరిని చూస్తే లోకం మొత్తానికి. ఇదంతా టీవీలో టెలికాస్ట్ అవుతా ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్, ఈ ఇద్దరు వచ్చారు, యుద్ధం చేశారు, వీళ్ళ నోట్లో నుండి అగ్ని వస్తుంది చూసారా అని చెప్పి ఇవంతా ప్రతి మనిషి చూస్తాడు. ఆ ఇద్దరు మనుషులు వచ్చి 3.5 సంవత్సరం అంతా మనిషి మొత్తాన్ని శ్రమల పాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, ఒక ఇంటికి వెళ్తాడు, అమ్మ దేవుని నమ్ముకో, అమ్మ ఆల్రెడీ నువ్వు ఇంతకుముందు చర్చికి వెళ్ళావు కదా, మళ్ళీ వెళ్ళామంటే నేను వెళ్తే చంపేస్తారయ్యా, మాకు వద్దయ్యా ఈ దేవుడు, మేము బతకాలయ్యా అని అంటాం. అంతే కదా. మనిషి ఏం కావాలి? ప్రాణం కావాలి. ప్రాణం కావాలి కాబట్టి మేము వెళ్ళవయ్యా అంటాడు. సరే అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తాడు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు? వచ్చి మనుషులందరూ నువ్వు మార్చేస్తున్నావు అని చెప్పి వాడు ఏం చేస్తాడు? యుద్ధానికి వెళ్తున్నాడు అని చెప్పి ఇంకేం చేస్తాడు? ఈ ఒక మనిషి ఏమో వెళ్ళి నీటిని రక్తంగా మార్చేస్తాడంట. నీటిని రక్తంగా మారిపోతే తాగటానికి నీళ్లు ఉండవు, దాన్ని వాడుకోలేము, అల్లాడిపోయి కరువు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొకడేమో ఇష్టం వచ్చినప్పుడల్లా వర్షాన్ని ఆపేస్తాడంట, వర్షం ఆగితే కరువు వచ్చింది. ఇలా ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్ళు ఆపేయటము, కరువు తెప్పించటము, యుద్ధం చేయటము, మనుషులు భయపెట్టడం మొదలు పెడతారు. ఈ ఇద్దరికి మనుషులందరూ భయపడడం మొదలు పెడతారు. అప్పుడు వీళ్ళ టైం అయిపోయాక అప్పుడు దేవుడు పైకి పిలుస్తాడు. అప్పుడు అగాధంలో నుండి ఒకడు వస్తాడనమాట, అంత్యక్రీస్తు అని అంటారు అతన్ని. అతను వచ్చి వీరిద్దరితో యుద్ధం చేసి చంపేస్తాడు. వీళ్ళిద్దరూ చచ్చిపోయి రాజవీధుల్లో అట్లా పడిపోయి ఉంటారు. వాళ్ళిద్దరు శవాలను తీసుకెళ్ళి కనీసం పూడ్చరు అనమాట, అట్లా వదిలేస్తారు. 3 రోజులు అట్లాగే ఉంటారు. అట్లా నడుచుకుంటూ వెళ్తా ఉంటారు హ్యాపీగా. చచ్చిపోయారు, మంచి పని, మమ్మల్ని ఎంత కష్టపెట్టారు, ఎంత బాధ పెట్టారని చెప్పి పండగ చేసుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, కట్నాలు ఇచ్చుకుంటూ ఉంటారంట. అప్పుడు జనాలు మనిషి చచ్చిపోతే ఇప్పుడు ఏం చేస్తాం? మనిషి చచ్చిపోతే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది ఏంటంటే, మనిషి చచ్చిపోతే చర్చి కూడా పెట్టరు. ఎందుకు? అదొక మర్యాద. చనిపోయినటువంటి వ్యక్తికి మర్యాద ఇచ్చి కుటుంబానికి బాధలో ఉన్నారని చెప్పి ఏ చర్చి పెట్టనివ్వరు. అంత్యక్రియలు జరిగిపోయాక సాయంత్రం జరుగుతుంది చర్చి. ఎవరైనా ఇంటి పక్కన ఎవరైనా చనిపోతే వెళ్ళి సానుభూతి చెప్తా ఉంటాం, ధైర్యం చెప్తా ఉంటాం, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, పలకరిస్తూ ఉంటాం. కానీ అప్పట్లో మనిషి చచ్చిపోతే ఏం చేస్తున్నారు? పండగ చేసుకుంటున్నారు. పండగ చేసుకుంటూ, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ, కట్నాలు ఇచ్చుకుంటూ హ్యాపీగా ఉన్నారు అనమాట. అప్పుడు చూడండి మనుషులు ఎట్లా ఉన్నారు. అప్పుడు మనిషి చావుని చూసి కూడా చలించలేకపోతా ఉన్నారు. తర్వాత 3 రోజులకి, తర్వాత 3:30 రోజుకి మధ్యాహ్నానికి వాళ్ళు పైకి లేస్తారు.
ఆ పైకి లేవటం కూడా వీళ్ళు చూస్తారు. చచ్చిపోయిన శవాలు మరలా తిరిగి లేవటం కూడా చూస్తారు ప్రతి ఒక్కరు. అప్పుడు భయం వేసింది ప్రతి ఒక్కడికి. వేసి ఎస్, వీళ్ళు క్రీస్తు పంపినటువంటి వారే అని చెప్పి కొంతమంది మారుతారంట. అట్లా శ్రమలకు కొంతమంది మారుకుంటూ వస్తారంట చివరికి. సో నేను చెప్పింది కొద్దిగా ఒక్క శ్రమ గురించి చెప్పాను అంతే. ఆ శ్రమే భయంకరం. ఆ శ్రమ ఏంటంటే వేడి. ఇంకోటి ఏం చెప్పాను, కరువు. మాచిపత్రి అంటారు. మాచిపత్రి అని అంటే చేదు అని అర్థం. ఆ నక్షత్రం పేరు మాచిపత్రి. నక్షత్రాలు రాలుతాయి, పైన ఉన్నటువంటి గ్రహాలు అల్లకల్లోలం అవుతాయి. ఇవన్నీ నాసా ఆల్రెడీ చెప్తానే ఉంది, ఇవన్నీ త్వరలో జరగబోతున్నాయి అని చెప్పి. ఆస్ట్రాయిడ్లు పడతాయి భూమి మీద. భూమిలో సగం, ఆ ఆస్ట్రాయిడ్లు పడగానే భూమిలో సగం మొత్తం నాశనం అయిపోతాయి. అవి పడక సముద్రంలో పడతాయి. సముద్రంలో పడిన వెంటనే సముద్రంలో జీవరాశులన్నీ చచ్చిపోతాయంట. పెద్ద పెద్ద జంతువులతో సహా మొత్తం చచ్చిపోతాయి. సముద్రంలో జీవరాశులు చచ్చిపోతే మత్స్యకారుల జీవన విధానం ఏంటి పరిస్థితి? అప్పుడు వాళ్ళు ఏవి పట్టుకొని ఏవి సంపాదించుకొని వారు ఆహారం తింటారు? వాళ్ళకి లైక్ ఏమంటారు, పని ఉండదు. వాళ్ళకి ఆ పని తప్పితే ఇంకేం పని తెలియదు. మత్స్యకారులు అంతే కదా, సముద్రం మీదకి వెళ్ళటము, చేపలు పట్టుకు రావటం. ఇక సముద్రంలో చేపలే మొత్తం చచ్చిపోతే వాళ్ళు ఏం పని చేస్తారు? పని ఉండదు. ఆకలి బాధ వాళ్ళు తట్టుకోలేక మనుషులు ఏమవుతారు? ఇంకా దొంగతనం స్టార్ట్ చేస్తారు, దౌర్జన్యాలు స్టార్ట్ చేస్తారు, మనుషుల మీదకి తిరగబడి దౌర్జన్యంగా లాక్కుంటారు ప్రతిదీ. ఈ విధంగా జరగబోతుంది త్వరలో. కాబట్టి ముందే రక్షణ పొందండి. ముందే రక్షణ పొందేసామనుకో, దేవుడు వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. దేవుడు రెండో రాకడలో వచ్చేటప్పుడు ముందు ఒక రాకడ ఉంది, రహస్య రాకడ. ఈ రహస్య రాకడలో మధ్యాకాశం దగ్గరకు వచ్చి ఒక బూర ఊదుతుంది. దూత ఒక బూర ఊదగానే, కడబూర అని అంటారు దాన్ని. ఆ బూర ఊదగానే ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే బైబిల్ చెప్పిన ప్రకారంగా విని, ఎవరైతే దేవునికి ఇష్టానుసారుడుగా ఉంటారో వాళ్ళందరినీ ఈ బూర తీసుకెళ్ళిపోతుంది మధ్యాకాశానికి. మిగతా వాళ్ళందరూ విడవబడతారు. నోవాహు దినాల్లో పడవలోకి వెళ్ళిపోతారు నోవాహు గారి కుటుంబం అంతా. మిగతా వాళ్ళందరూ నీళ్లలో పడి కొట్టుకు చచ్చిపోతారు. ఆ విధంగా జరుగుతుంది రాకడ సమయంలో. కాబట్టి రక్షణ పొందితే పడవలోకి వస్తావు, రక్షణ పొందకపోతే పడవ బయట ఉంటావు అని చెప్పి మనకి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క మాటను మీ వినికిడిలో జ్ఞాపకం చేసుకోవాలి, భద్రపరచుకోవాలని మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క విషయం కొరకు, నీకు కావాల్సినటువంటి రక్షణ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం అందరం. ఎవరు మౌనంగా ఉండద్దు. నీ యొక్క గ్రంథంలో లిఖించి మా అందరికీ తండ్రి ప్రభు తెలియజేసిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు. ఈ యొక్క మాటలు విన్నటువంటి మా యొక్క హృదయాలను మీరు తట్టండి, స్వస్థపరచండి. నా తండ్రి ప్రభు విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు కదిలించండి. నా తండ్రి ఈ యొక్క మాటల ప్రకారం ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది నా తండ్రి నీడల భయమును భక్తిని తండ్రి ప్రభు కలిగి రక్షణ పొంది నా తండ్రి నీ యొక్క సంఘంలో చేర్చబడుటకు సహాయం చేయండి, కృప చూపించండి. ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క సన్నిధికి వీరిని రప్పించిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు నా తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబీకులు నా తండ్రి ప్రభా ఏమేమి కష్టములు నా తండ్రి, బాధలు, ఇబ్బందులు అనుభవిస్తా ఉన్నారో నీవే ఎరిగి ఉన్నావు నాయన. అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క అవసరతను నా తండ్రి ప్రభా నీ యొక్క నామం ప్రకారం, నీ చిత్త ప్రకారం నా తండ్రి నెరవేర్చండి. అయ్యా తీర్చిదిద్దండి. వారి కుటుంబాలు తండ్రి ప్రభా స్వస్థత పొంది మారి రక్షణ పొంది నా తండ్రి ప్రతి ఒక్కరూ నీ యొక్క తండ్రి ప్రభా సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టండి. నా తండ్రి ప్రతి ఒక్కరు చేసేటువంటి చేతి పనిని మీరు ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభు చేతి పనిని, కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. నా తండ్రి నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు నా తండ్రి. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నా తండ్రి నీకే వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో నా తండ్రి సండే స్కూల్ విషయంలో మీరు తోడుగా ఉన్నారు. రాకపోకల్లోనూ, ఆహార విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, వాతావరణం విషయంలోనూ తోడుగా ఉన్నారు. ఈ యొక్క తండ్రి మీరు కూడికను ముగించుకొని ఇంకొక సండే స్కూల్కి వెళ్ళబోచుండగా రాకపోకల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నా తండ్రి నీకే కృతజ్ఞతలు. ఈ యొక్క మందిరమునకు ఏవేవి అవసరం